औज़ुबिल्लाहि बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ये तेलंगाना मोहन बाबू मनोज दोनों का एक वाक़या बता रही हूँ। మోహన్ బాబు మనోజ్ బేటా, మీరు ఇద్దరు తల్లి తండ్రి ఒక కొడుకు, మీ మధ్యలో ఈ ఈ కొట్లాటలు, ఈ ఘర్షణ ఏంది బేటా? చెప్పండి. పేరు తెచ్చుకోవాలంటో ఎంతో కాలం పడుతుంది నాన్న. పేరు తెచ్చుకోవాలంటో ఎంతో కాలం పడుతుంది. పేరు పోగొట్టుకోవాలంటే క్షణం పడదు నాన్న. అలా చేయకూడదు నాన్న. మనోజ్, తల్లిదండ్రి దైవంతో సమానం బేటా. తల్లిదండ్రి దైవంతో సమానం. కొంచెం ఆలోచించండి బేటా. ఎంత కష్టపడి మీకు పెంచుతారు, ఏమేమో చేస్తారు మీ గురించి. మన పిల్లల గురించి వాళ్ళు తల్లిదండ్రి కష్టపడతారు నాన్న. మనోజ్, కొంచెం ఆలోచించు బేటా. ఇంటి రచ్చ, ఇంట్లో జగడం బయటికి తీసుకురాకూడదు నాన్న. ఎంత మంచి పేరు పొంది కూడా ఈరోజు మీరు ఇలా ఘర్షణ పడడం చాలా తప్పు బేటా. మనోజ్, మోహన్ బాబు బ్రదర్, కొంచెం ఆలోచించండి. ఒక్క క్షణంలో పేరు ఖరాబ్ అయిపోతుంది. బ్రదర్, కొంచెం ఆలోచించండి. మోహన్ బాబు, మీ చెల్లిగా, మీ తెలంగాణ బిడ్డగా, మీ శుభ్చింతగ్గా నేను మాట్లాడుతున్నాను. మోహన్ బాబు, మై బ్రదర్, కొంచెం ఆలోచించండి బేటా. చూడు నాన్న మనోజ్, మీ గురించి తల్లిదండ్రి ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చి ఇదంతా చేసేది ఎవరి కోసం నాన్న? ఎవరి కోసం బాబా? మనోజ్ బేటా, ఎవరి కోసం? మీకోసం కదా నాన్న. ఈరోజు ఇంటి రచ్చు గుట్టకెక్కితే ఎట్లా నాన్న? ప్రజల ముందల ఇంత పేరు పొంది ఈరోజు చెడు పేరు తెచ్చుకుంటే లాభం ఏంటి బేటా? కొంచెం ఆలోచించండి నాన్న. మనోజ్ బేటా, ఈ అమ్మ మాట వినండి నాన్న. ఈ తల్లి, ఈ అమ్మ, ఈ తెలంగాణ బిడ్డ మీ మంచి గురించి చెప్తుంది నాన్న. మనోజ్ బేటా, మీ అందరి కోసం చెప్తున్నా నాన్న. వచ్చే యూత్ గురించి ఆలోచిస్తున్నాను నాన్న. ఇలా చేసుకోకండి నాన్న. మనోజ్, బంగారు కొండ, కొంచెం ఆలోచించండి నాన్న. ప్లీజ్ బేటా. ఈ భారత్కి బేటీ నీకోసం చాలా బాధపడుతుంది నాన్న. ఈ తల్లిని, మోహన్ బాబు చెల్లిని నేను చాలా బాధపడుతున్నా. మీ ఇంటి విషయం బయటికి వచ్చిందని. ఇంట్లో ఏమన్నా కానీ బేటా, ఇంట్లోనే సరిదిద్దుకోవాలా బేటా. మనోజ్, మోహన్ బాబు, అర్థం చేసుకోండి బ్రదర్స్. పిల్లలు పెద్దగా అయిపోయారు. మన మాట అయినారు బేటా. మన మాట అయినారు. వాళ్ళ దారికి వాళ్ళు పోనీయండి. మీరు పట్టుకొని కూర్చుంటే కాదు. ఈ కాలం అలాంటి కాదు మోహన్ బాబు. బ్రదర్, నా మాట వినండి. విడిచిపెట్టేసేయండి బ్రదర్. వాళ్ళ దారిలో వాళ్ళు విడిచిపెట్టండి. మనం చెప్పినట్టు నడవరు. పోయింది కాలం. తల్లిదండ్రి మాట జవదాటకుండా ఉంటుండే. ఇప్పుడు తల్లిదండ్రికి ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టుతున్నారు. ఇప్పుడు రచ్చ చేశారు. ఇప్పుడు రచ్చకెక్కించారు. పరువు ప్రతిష్ట బేటా, ఇద్దరికీ చాలా నష్టం నాన్న. తల్లికి నష్టం, తండ్రికి నష్టం, బిడ్డకు నష్టం. వచ్చే భవిష్యత్తులో
చెడ్డ పేరు తెచ్చుకోకండి నాన్న. నా మాట వినండి నాన్న. మీ అందరి కోసం చెప్తున్నా నాన్న. వచ్చే మన పిల్లల కోసం కూడా నా మాట వినండి. ఇలా రచ్చకి ఎక్కించుకోవద్దు నాన్న. పోలీసు వాళ్ళంట, మీడియా అంట, కొట్టుకోవడం అంట, తిట్టుకోవడం అంట. ఏంది బేటా ఇది? ఇంత మంచి పేరు తెచ్చుకొని ఇదేంది బేటా? కొంచెం ఆలోచించండి నాన్న. ఇలా ఎందుకు చేసుకున్నారు నాన్న మీరు? సొంతం తండ్రి కదా నాన్న. తల్లి తండ్రి ఎంత బాధపడతారు నాన్న. పిల్లల కోసం ఒక బాబు ఈ సైకిల్ అడిగిందంటే గబాన పోయి తీసుకొస్తారు. మా బాబు సైకిల్ మోటార్ అడిగాడు, మా బాబు సైకిల్ అడిగాడు. వాళ్ళ కోసం తల్లిదండ్రి ఎంత తపన పడతారో నాన్న. ఈరోజు తండ్రి మాట వినకుండా పెద్దలు నాన్న కొంచెం ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవాలా బేటా మనోజ్, అడ్జస్ట్ చేసుకోవాలా. లేదంటే వెళ్ళిపోండి. రచ్చకెక్కియద్దు నాన్న. లేదంటే వెళ్ళిపోండి, దూరం అయిపోండి. ప్రేమ లేకుంటే దూరం అయిపోండి. ఈ సమాజానికి ఇది అంతా చూపియద్దు బేటా. సమాజానికి ఇలా చూపియద్దు. అందరు ఇంతే కదా అనిపిస్తుంది బేటా. వద్దు నాన్న. బంగారు భవిష్యత్తు మీరు పాడు చేసుకోవద్దు నాన్న. నా మాట వినండి నాన్న. ఈ తెలంగాణ బిడ్డ మీకు జోడించి ప్రార్థన చేస్తున్నాను. మీరు అస్సలు కొట్లాట పెట్టుకోవద్దు నాన్న. అడ్జస్ట్ చేసుకోండి. మోహన్ బాబు మై బ్రదర్ కొంచెం తగ్గాల బేట. మీరు కూడా తగ్గాల కొంచెం. పిల్లల మీద విడిచిపెట్టేసేయాల. ఇవాళ రేపు కాలం అలాంటిది కాదు నాన్న. మనం ఎట్లా పడితే అట్లా నడవనికే వాళ్ళ ఇష్ట ప్రకారం నడిపిస్తున్నారు. మీరే కొంచెం తగ్గండి. మోహన్ బాబు మై బ్రదర్, నా మాట వినండి. చాలా బాధ అనిపించింది. ఇంత పేరు తెచ్చుకొని ఈరోజు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. మోహన్ బాబు మై బ్రదర్, మీ చెల్లిగా నేను ఆలోచిస్తున్నాను. మీ అక్కగా, తెలంగాణ బిడ్డగా మీ బాగు కోరుకుంటున్నాను బేటా. మీ బాగు కోరుకుంటున్నాను నేను. మీరు మంచిగా సమాధానం అందరు తండ్రి బిడ్డ కూర్చొని మాట్లాడుకొని మీరు నిర్ణయం తీసుకోండి. ఇట్లా రచ్చకెక్కొద్దు బేటా. వచ్చే యూత్ గురించి చెప్తున్నాను నేను. రచ్చకెక్కియద్దు బేటా. తల్లిదండ్రి దైవంతో సమానం బేటా. అది మాత్రం మర్చిపోవద్దు. తల్లిదండ్రి దైవంతో సమానం. దైవానికి తల్లిదండ్రి కష్టపెడితే ఆ భగవంతునికి కష్టపెట్టినట్టు బేటా. అర్థం చేసుకోండి బేటా. కొంచెం అర్థం చేసుకోండి. ఎంత కష్టపడి కట్టారో మీకు, ఎంత కష్టపడి పెంచుతారు బేటా. వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి నాన్న. ప్లీజ్ నా మాట అర్థం చేసుకుంటారనుకుంటా. మీరు మంచిగా ఉండాలని నా కోరిక. ఈ తెలంగాణ బిడ్డ సెలవు తీసుకుంటున్నా.